హాయ్ అండి. ఈరోజైతే పనసకనైతే కోసుకుని తినేద్దాం. పిల్లలు నేను రెడీగా ఉన్నాము. ముందుగా అయితే చేతికి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకుంటే ఈ పనసకాయకు ఉన్న పాలు మన చేతికి అనుకోకుండా ఉంటాయి. చేతులకి ఇలా అప్లై చేసేసుకోవాలి, లేదా జిడ్డు జిడ్డుగా అయిపోతాయండి. ఇప్పుడైతే కోసేసుకుంటామండి. అందరూ పనసకాయ నిలువుగా కొడతారు, కానీ నేను అడ్డంగా పోతున్నాను. ఇలా అడ్డంగా కోసుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇలాగా అడ్డంగా కోసుకుంటే మనం కవర్ తొడిగేసుకుని దాచేసుకోవచ్చండి. నాటుకాయ అయితే మనకి ఎక్కువ తొనలు ఉంటాయండి. అదే మామూలుగా హైబ్రిడ్ కాయ అయితే ఎక్కువ తొనలు ఉండదు. పనసకాయ పండితే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మయాన్నున్న బొడ్డులు పోసేసుకున్నాము. ఇలా పోసుకున్నాకండి మయాన్నున్న బొడ్డు పోసేసుకోవాలి. బొడ్డు పోసుకుంటే మనకి ఈజీగా టైం వస్తుంది. తొనలు అయితే నీట్గా తీసేసుకుందామండి. గింజలో పాడైతుంది. ఎవరైనా తీయకుండా చెప్పకుండా నేను కూడా టేస్ట్ చేస్తానండి ఎలా ఉందో. చాలా తీయగా ఉంది. నాటుకే కదండి, అదే హైబ్రిడ్గా అయితే కొంచెం చప్పగా ఉంటుంది. పనసతంలో మెడిసిన్ వాడేవాళ్ళు తినకూడదండి. కొంచెం మనకి వాతం చేస్తాయి, ఇంకా ఒళ్ళు నొప్పులు వస్తాయి. పనసతనుల దగ్గర నాటుకాయకి ఇలా ఉంటాయండి. ఇవి కూడా చాలా తీయగా ఉంటాయి. అన్నీ కాదండి, కొన్ని ఉంటాయి, మనకు తెలిసిపోతాయి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చూడండి, ఇవన్నీ చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది తీయగా ఉంటుంది. చూడండి, పనసకాయని అయితే ఇలా మంచిగా కోసుకోవాలి. ఎప్పుడైనా 4 పలకలు కోసుకుంటే మనకి ఈజీగా తొనలనే వస్తాయండి. ఇలా కోసుకున్నాక ఫోటో తీయండి. మూసుకుపండి.
ఇలా కోసుకున్నాక ఈ బొండు మయన్న బొండు ఉంది కదండి, ఈ బొండుని తీసేయాలి. తీసేస్తే మనకి తొనలు అనేవి ఈజీగా వస్తాయి. ఇలా మయన్న ఉన్న బొండు అంతా కోసేసుకోవాలండి. కోసేసుకుంటే ఈజీగా ఇలా తొనలు ఎట్లకై సెపరేట్ అయిపోతాయి. చాకుకి ఇలా పాలైతే అంటున్నాయి కదండి, ఇవి ఆయిల్ రాస్తే వచ్చేస్తాయి. బట్టలు కంటుకుంటే బంగా వదిలిపెట్టదు, ఇంకా అలాగే ఉంటుంది. చూడండి ఎట్లుగా సెపరేట్ అయిపోయినాయి కదా, వీటిని ఇప్పుడు తీసేసుకున్నాము. వాటికైతే ఇన్ని తొనలు వచ్చినాయి. మేమైతే 2 బద్దలు తినేస్తామండి ముగ్గురు మీద. ఈ పనస్తోనలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.